హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యంతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది డౌట్స్ అడిగారు కదండి కామెంట్స్లో. ఆ ప్రతి ఒక్క డౌట్కి కూడా ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకున్న డౌట్ని పోగొట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇక్కడ నేను ఉప్పుడు బియ్యం, అదే అండి ఇడ్లీకి వేస్తూ ఉంటాం కదా టిఫిన్కి, ఆ బియ్యం తీసుకున్నాను. మీరు మామూలు పచ్చి బియ్యం, స్టోర్ బియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. కాకపోతే అదేమవుతుందంటే ఒక 3-4 డేస్ తర్వాత మనకి లైట్గా కాకుండా అదే మనం కొబ్బరి చిప్పలతో చేస్తాం కదండి, అది ఎలా పెచ్చులుగా వస్తుంది. సో అలా వస్తుంది అనమాట, అంతే డిఫరెన్స్ అయితే. కాకపోతే రెండు బాగానే పనిచేస్తాయి. ముందుగా ఉప్పుడు బియ్యంని ఇలా ఒక గిన్నెలో 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లో మనము చక్కెరని 3 స్పూన్లు వేసుకోవాలండి. మీరు చక్కెర లేదు అనుకునేటువంటి బెల్లం అయినా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి చక్కెర వేయడం వల్ల. సో అలాగే మీరు ఈ రెండింటిని కలిపి మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే పౌడర్ లాగా చేయట్లేదండి. సో త్వరగా చేసేద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. మీకు టైం ఉంది అనిపిస్తే మీరు మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వేస్ట్ గిన్నె తీసుకోండి. మామూలు గిన్నె అయినా పర్లేదు. ఎలా వాష్ చేసుకోవాలో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా చుట్టూరు వేసేసుకోండి ఈ మిశ్రమాన్ని. మధ్యలో ప్లేస్ వదులుకోండి. మీ దగ్గర ఏదైనా ప్రమిద ఉంటే పెట్టి, లేదా మట్టి బిళ్ళలు ఏదైనా ఉంటే పెట్టి ఇలా చిన్న గిన్నె పెట్టుకోండి. లేదు అంటే గిన్నెని డైరెక్ట్గా పెట్టేసేయండి. ఆ తర్వాత పైన ఇలా ఒక గిన్నె పెట్టి ఇందులో కాస్త నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి. పైన నీళ్ళు కూడా వేడిగా అయ్యి ఉంటాయి అప్పటికి. సో ఇప్పుడు మనం ఈ గిన్నె తీసి చూస్తే మనకి ఇందులో లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ ఆవిరి రూపంలో వచ్చిందే లిక్విడ్. ఇంకా బియ్యం అంతా ఉంది చూడండి. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ పెడితే ఇంకొంచెం లిక్విడ్ అయితే ఎక్కువే వస్తుందండి. నేను త్వరగా తీసేసాను అనమాట, నాకు టైం లేదని. అందువల్ల కొంచెం లిక్విడే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి తీసుకోండి. ఇదే మీరు ఈజీగా ఒక 5-6 మంది పెట్టుకోవచ్చండి. ఎందుకంటే కొంచెమే ఉంది కదా అన్న డౌట్ అస్సలు అవసరం లేదు. 5-6 మందికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుంకంని మంచి ఎర్రగా ఉన్న కుంకంని తీసుకోండి. ఈ కప్ వచ్చి నేను ఇంట్లో తయారు చేశానండి బ్యాంగిల్స్తో. ఇది ఎలా చేసుకోవాలి అని మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఇస్తాను లింక్, వీడియోది చెక్ చేయండి. ఇప్పుడు కుంకంని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూసారు కదా ఇలా. సో మంచి ఎర్రగా ఉన్న కుంకుమ తీసుకుంటే మీకు ఎర్రగా వస్తుందండి. అలాగే కొంచెం బ్లాక్ షేడ్ వచ్చిన కుంకుమ వేసుకుంటే మీకు అలాగే పండుతుంది కూడా. సో దీన్ని బాగా ఇలా కలుపుకోండి. మనం చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదండి ఇంట్లో. సో పారాని అని, లిక్విడ్ మెహందీ అని ఇలా చేస్తూ ఉండేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏమైందంటే మనకి గోరింటాకు దొరకదు, కోన్ తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాము. అది అంత మంచిది కాదు కదండి, కెమికల్స్తో కలిపి ఉంటారు. సో ఇదైతే మనం ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనము ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ పారానీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ చెక్ చేస్తే అవన్నీ మీకు కనిపిస్తాయి, దేంతో చేసుకోవచ్చు అని. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ టైం పెట్టుకున్నది. సో చాలామంది పోతుంది అన్నారు. ఇప్పటికి నేను పెట్టుకొని కూడా 7 డేస్ అవుతుందండి, కానీ స్టిల్ అలాగే ఉంది. చూసారా, కొంచెం కొంచెం ఇప్పుడే పోతూ ఉందన్నమాట. 5 డేస్ వరకు అస్సలు పోలేదండి. సో ఇప్పుడు నేను ఇక్కడ బాబుకి అయితే పెడుతున్నాను, ఎందుకంటే నాకు చేతికి ఆల్రెడీ ఉంది కదా, పోలేదు కదా అది, అందుకోసం అనమాట. మీరు ఇలా పుల్లతో మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే సింపుల్గా వేస్తున్నాను, ఎందుకంటే చిన్న పిల్లోడు కదా, మరి ఎక్కువసేపు పెట్టుకోలేకపోయాడని ఇలా సింపుల్ డిజైన్ వేసాను. మీకు నచ్చిన డిజైను, మీరు మెహందీ పెట్టుకుంటారు కదా, సో అలాంటి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా అందంగా. మరి ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియచేయండి ఎలా వచ్చిందో. అలాగే మీరు ఎలా పండింది అన్నది ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ట్రై చేశారు కదా అని. నా ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, మేము వాష్ చేసి చూపించండి అన్నారు కదా, అందుకని ఈరోజు లైవ్లోనే వాష్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత ఎర్రగా పండిందో కదండి. మరి ఎలా అనిపించింది? నేనైతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోవడం వల్ల నాకు అటు ఇటు కదిలేసింది, అందుకే కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా రాలేదు. మరి మీరైతే చక్కగా నీట్గా డిజైన్స్ వేసుకోండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.